రాజు వెడ్స్ రాంబాయి నిజమైన కథ అని తెలిసి చాలా మంది ఆవేదన చెందారు. మరికొంతమంది భయపడ్డారు. మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనుకున్నారు. ఈ మధ్య దాన్ని మించిన ప్రేమ కథ కర్ణాటకలో జరిగింది. నేటికి ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆ దారుణమైన ప్రేమ కథ గురించి మనము తెలుసుకుందాం. కర్ణాటకలోని హుబ్లీ దగ్గరలోని వీరాపూర్ గ్రామంలోని లింగాయత్ కులానికి చెందిన మాన్య రోజు కాలేజీకి వెళ్లేది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన వివేకానంద కూడా మాన్య చదువుతున్న కాలేజీలోనే చదువుతున్నాడు. ఇద్దరు హుబ్లీ కాలేజ్ లో చదువుతూ ఉండగా పరిచయం ఏర్పడింది. ఇద్దరు కులాలు వేరు. ఇక గ్రామంలోనే పెద్ద మాన్య తండ్రి ప్రకాష్ గౌడ, వివేకానంద దళితుడు. ఇద్దరు కలుసుకోవడం అనేది జరగలేదు. కానీ కాలేజీ వాళ్ళిద్దరిని కలిపింది. వారి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. చాలా రహస్యంగా ఇద్దరు ప్రేమించుకున్నారు. మాన్య వివేకానందల ప్రేమ గ్రామంలోని వారి స్నేహితులకు తెలుసు. కానీ వాళ్ళ ఇంట్లో తెలియదు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డారు. ఒకరికి ఒకరం అనుకున్నారు. సినిమాలు చూస్తూ, షికార్లు తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ ఊహాలోకంలో బ్రతకడం మొదలు పెట్టారు. వారి తొలి ప్రేమ అద్భుతంగా సాగుతోంది. ఇంకా చెప్పాలంటే అమాయకపు ప్రేమని చెప్పొచ్చు. జీవితం అంటే ఏంటో తెలియదు, కానీ మనసులు కలిశాయి. కాబట్టి వారి జీవితాన్ని తాళితో ముడివేసుకోవాలనుకున్నారు. ప్రేమించుకునే వరకు కులం అడ్డు రాలేదు. కానీ పెళ్లి గురించి ఆలోచించగానే కులం గురించి ఆలోచించారు. మాన్య తండ్రి చాలా కోపిష్టి. తనది అగ్రకులం. కులాహంకారం నరనరానా జీర్ణించుకుపోయిన వ్యక్తి. పైగా ఆర్థికంగా కూడా బాగానే ఉన్నారు. వివేకానందది దళిత కుటుంబం. ఆస్తి లేదు. చిన్న రేకుల ఇల్లు, కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే బాగా చదువుకొని తమ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అతని తల్లిదండ్రులు ఆశపడ్డారు. వ్యవసాయంతో పాటు కూలి పనులు చేస్తూ కొడుకును చదివిస్తున్నారు. కానీ వివేకానంద తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలను పట్టించుకోలేదు. వయస్సు తాలూకు ప్రేమకే విలువిచ్చాడు. చదువులు పక్కన పడేసి ప్రేమ పేరుతో మాన్య వెంట తిరిగాడు. ఇటు మాన్య కూడా అంతే. జీవితాశయాలు ఏమీ లేవు. జీవితాన్ని ఫ్లోలో తీసుకెళ్లిపోతుంది. ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి ఎలా? ఆమె తండ్రి ఒప్పుకోడని తెలుసు. అప్పటికే గ్రామంలో తమ స్నేహితులకు విషయం తెలుసు. కానీ మాన్య ఇంట్లోనే తెలియదు. కేవలం కాలేజీలో స్నేహితులని గ్రామంలో వారనుకున్నారు. ఎందుకంటే మాన్య దళితుడిని ప్రేమించదనేది వారి నమ్మకం. పైగా మాన్య కుటుంబం ఉన్న ఇంటి వైపు కూడా రావడానికి ధైర్యం చేయలేని పరిస్థితి వివేకానందది. కానీ ఇద్దరు అయితే ప్రేమలో పడ్డారు. కాలేజీ ప్రేమ ఊరి దాకా వచ్చింది. ఊరి నుంచి సరాసరి మాన్య ఇంట్లో తెలిసిపోయింది. ఆమె తండ్రి కూతురిని హెచ్చరించాడు. పరువు తీసే పని చేస్తే గొంతు పిసికేస్తానన్నాడు. ఒక్క మాటకు గజగజ వణికిపోయింది మాన్య. తండ్రి ప్రకాష్ గురించి ఆమెకు బాగా తెలుసు. తానంటే ప్రాణం. కానీ దళితుడిని ప్రేమిస్తున్నానంటే మాత్రం కూతురినైనా కూడా చూడ్డు. చివరకు ప్రకాష్ కు గ్రామంలోని తమ బంధువులు చెప్పారు. మాన్య మాదర కులానికి చెందిన వివేకానందతో ప్రేమలో ఉందని. ఆయన రగిలిపోయాడు. కూతురిని చితక్కొట్టాడు. కానీ అతని బలం, భయం ఆమెకు సరిపోలేదు. 4 రోజులు ఇంట్లోనే ఉండి నమ్మించింది. కాలేజీ పేరుతో బయటికెళ్ళింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి లేచిపోయింది. అంతే. ప్రకాష్, అతని కుటుంబ సభ్యులు, కుల సభ్యులు ఏకమయ్యారు. వివేకానంద ఇంటి మీదకు వెళ్లి బెదిరించారు. తమ కూతురుని తీసుకురాకుంటే ఇంటిని తగలబెట్టేస్తాం, తెల్లారేసరికి రావాలని చెప్పారు. 2025 మే 18న ఇంట్లో నుంచి లేచిపోయారు. హుబ్లీ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నారు. అప్పటికే తన తండ్రి గ్రామంలో రచ్చ చేస్తున్నాడని వారికి అర్థమైంది. వివేకానంద తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. మేము రహస్యంగా బ్రతుకుతాం, మా గురించి ఆలోచించొద్దన్నాడు. ఒకగానొక కొడుకు కావడంతో భయపడ్డారు తల్లిదండ్రులు. కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే కొడుకు వేరే చోట ఉన్నా తమకు గ్రామంలో రక్షణ లేదని వివేకానంద తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కూడా తమ గురించి పిటిషన్ ఇచ్చారు. తాము దళితులమైనందున చంపుతామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ రాసిచ్చారు. పోలీసులు, తహసీల్దారు 2 కుటుంబాలకు నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించారు. తన వయసు 19 ఏళ్లు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని తన తండ్రి ముందే పోలీసులకు చెప్పింది మాన్య. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. తన తండ్రి నుంచి, బంధువుల నుంచి ప్రాణహాని ఉంది. తన భర్త కుటుంబాన్ని కూడా చంపుతామని బెదిరిస్తున్నాడని చెప్పింది. దీంతో ప్రకాష్ మీద కేసు పెట్టారు పోలీసులు. దీంతో మరింత రగిలిపోయాడు ప్రకాష్ గౌడ. ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా దళితుడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన మీదనే కేసు పెట్టింది. గ్రామంలో తన పరువు మొత్తం పోయిందని రగిలిపోయాడు. కానీ పోలీసులు మాత్రం ప్రకాష్ గౌడని హెచ్చరించారు. వివేకానంద కుటుంబం జోలికి వెళితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం. చిన్న పిల్లలు పెళ్లి చేసుకున్నారు, వారి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు, వదిలేయమన్నారు. మరి నిన్నటి వరకు నా కూతురుని పెంచి పెద్ద చేశాను, నాకు నా కూతురు మీద ఎలాంటి హక్కు లేదా? పెంచాను, పెద్ద చేశాను, సంతోషంగా ఆమెకు కావాల్సినవన్నీ ఇచ్చాను, గొప్పింటి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, నాకు ఏ హక్కు లేదా అని పోలీసులను ప్రశ్నించాడు తండ్రి. ఒకే మాటతో పోలీసులు లేదు అని చెప్పారు. చట్టం మాత్రమే చూడాలి, నీ ప్రేమలు, బంధాలు చట్టంలో ఉండవన్నారు. ఆ ఒక్క మాటతో కూతురితో బంధం తెంచుకుని ఇంటికి వెళ్లిపోయాడు ప్రకాష్ గౌడ. కానీ గ్రామంలో తన కూతురు పలానా వాడితో లేచిపోయిందని బంధువులు, గ్రామంలోని వారందరూ తన వెనకాలే అంటుంటే తట్టుకోలేకపోయాడు. కానీ సమయం వచ్చినప్పుడు కూతురు
కూతురు పెళ్లి చేసుకున్న వాడి అంతు చూడాలనుకున్నాడు. కానీ మాన్య, వివేకానందలు పోలీసులు చెప్పినా కూడా 100 కిలోమీటర్ల దూరంలోని ఓ టౌన్ లో రహస్యంగా బ్రతకడం మొదలు పెట్టారు. కాలేజీకి వెళ్లి భయంగా పరీక్షలు రాసి వచ్చేవారు. అయితే మాన్య 6 నెలల గర్భవతి. ఆ విషయం కూడా గ్రామంలో తెలిసింది. ఆ నోటా ఈ నోటా నుండి మాన్య తండ్రి చెవిలో కూడా పడింది. అయినా కూడా పట్టించుకున్నట్లు నటించాడు. అయితే తాను గర్భం దాల్చాను కాబట్టి గ్రామంలో పగల మరిచిపోయి ఉంటాడని మాన్య భావించింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూతురి గురించి పట్టించుకోవటం మానేశాడు ప్రకాష్ గౌడ. కానీ తన మనస్సులోని పగ అలాగే ఉందని ఎవరికీ తెలియదు. మాన్య మాత్రం అందరిలాగే ఆలోచించింది. మరో 3 నెలల్లో కొడుకో కూతురో పుడతారు, అందరూ పగలు మరిచిపోతారు, కనీసం తన గర్భాన్ని చూసైనా తండ్రి కనకరిస్తాడని అనుకుంది. కానీ ఆ మాట విన్నాక ఇంకా కసి పెంచుకున్నాడు. డిసెంబర్ 8, 2025న గ్రామానికి తన భర్తతో కలిసి వచ్చింది మాన్య. వివేకానంద ఇంట్లోనే ఉండడం మొదలు పెట్టింది. ఈ విషయం ప్రకాష్ కు తెలిసింది. అయితే మాన్య మాత్రం బయటకు రావడం మానేసింది. తన తండ్రి పరువు పోయే పని చేయొద్దు, ఓసారి చేశాము, మరోసారి వారిని రెచ్చగొట్టద్దనుకుంది. 4 గోడల మధ్య ఇంట్లోనే ఉంటుంది. కానీ చుట్టుపక్కల వారి ద్వారా విషయం తెలిసింది. మరోవైపు ప్రకాష్ కూడా తన దగ్గర బంధువులను పోగేస్తాడు. డిసెంబర్ 21న మధ్యాహ్నం తన కూతురు ఉన్న మాన్య ఇంటికి వెళ్ళాడు. తనతో పాటు 15 మంది లింగాయ కులస్తులను తీసుకెళ్లి హంగామా చేశాడు. ఇంట్లో ఎవరూ లేరు, దగ్గరలోని పొలం దగ్గర ఉన్నారని చెప్పారు. దీంతో వెళ్లిపోయారు. అయితే మాన్య తండ్రి మనుషులతో వచ్చాడు. మీరు జాగ్రత్త, వాళ్ళ దగ్గర కత్తులు కర్రలు ఉన్నాయని ఫోన్ చేసి చెప్పారు. దీంతో వివేకానంద తన తల్లిదండ్రులను ఇంట్లోనే ఉండమని చెప్పాడు. తానుంటే గొడవలు జరుగుతాయని స్నేహితుడి ఇంట్లో ఉన్నాడు. అయితే కూతురును చూస్తే వదిలేస్తాడు, తనను చంపుతాడని వివేక భయపడ్డాడు. అందుకే బయట ఉన్నాడు. కానీ సాయంత్రం పూట 6:30 గంటలకు మళ్ళీ 15 మందికి పైగా వివేకానంద ఇంటికి చేరుకున్నారు. కూతురు ఎదురుగా కనిపించింది. నన్నేం చేయొద్దు నాన్న అని దండం పెట్టింది. కానీ ప్రకాష్ గౌడ వినలేదు. కూతురును భారీ కర్రతో విపరీతంగా కొట్టాడు. గర్భవతి అని తెలిసి ఆమె పొట్ట మీద పదే దుడ్డు కర్రతో బాదాడు. వివేకానంద తల్లిదండ్రులు అడ్డం వెళ్లడంతో అందరూ కలిసి వారి మీద దాడి చేశారు. మాన్యకు తీవ్ర రక్తస్రావం జరిగింది. తల పగిలిపోయింది. చుట్టుపక్కల వారు గొడవ చేశారు. అమాయకపు కూతురును చంపుతావా, మీరే మనుషులంటూ వారిని అడ్డుకున్నారు. చాలా మంది వారి దాడిని తప్పుపట్టారు. ముగ్గురిని హుబ్లీలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో గ్రామానికి చేరుకున్నారు. నిందితులంతా పారిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 గంటల తర్వాత మాన్య చనిపోయింది. వివేకానంద తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కుల హత్య కర్ణాటకలో దుమారం రేపుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులతో మాన్య తండ్రి ఇతరులను అరెస్టు చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కర్ణాటక SC/ST కమిషన్ చైర్మన్ మూర్తి గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. ఇదే రాక్షసత్వమని ఆయన ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం గురించి తెలిసింది. వారిపై కూడా విచారణ జరిపిస్తాం, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అలా 2 ఏళ్ల ప్రేమ కారణంగా మాన్య చనిపోయింది. వివేకానంద భార్యను కోల్పోయాడు. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుని పరువు తీస్తుందని కూతురిని కర్కశంగా గర్భవతి అని తెలిసినా కూడా పొట్ట మీద కొట్టి దారుణంగా చంపేశారు. ఇలాంటి రాక్షసులు ఈ సమాజంలో ఉన్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.